ఏ మాటకి ఆ మాట ఈరోజు ఎపిసోడ్ చాలా మంచిగున్నది. మంచిగా అనిపించింది. ఎందుకంటే చాలా ఇష్యూస్ మనం ఏదైతే అనుకుంటున్నామో ఇప్పుడు 'నూకరాజు ఆసియా' టాపిక్‌లో ఆసియా నేను ఏదన్నా చేసుకుంటా ఒకవేళ మా ఇంటోళ్ళు ఒప్పుకోకపోతే అన్న మాటకి, 'హరిత హరీష్ ప్రేమ గురువుని చెంప మీదకెళ్ళి ఒక్కటి పీకుతా' అన్న మాటకి, అండ్ ఈ జాకెట్ పంచాయితీ పక్కనోళ్ళంతా జాకెట్ ఇయ్యలేదు కాబట్టి ఆళ్ళకి ప్రేమ ఇయ్యలేదని చెప్పి అందరి మీద అబండాలు, బండలేసుడు, ఈ భిక్షాటనకొచ్చిన రావణాసురుడు ఇసొంటియి చాలా అండ్ 'నటరాజ్ మాస్టర్ వర్సెస్ హరిత హరీష్‌కి' జరుగుతున్న ఆ కోల్డ్ ఫైర్ ఏదైతే ఉందో దాని గురించి చాలా వరకు కన్క్లూజన్స్ ఇచ్చే ప్రయత్నం చేసిర్రు. ఈవెన్ మహేష్, సాండ్రా గురించి కావచ్చు, అంజలి, పవన్ ఇది పవను నేను ఆ మాట అనలేదని ఒట్టేసిండు చూడు బిడ్డల మీద. ఇది వుమెన్ కార్డ్ ప్రెగ్నెన్సీ కార్డ్ వాడు అని చెప్పి అన్నావు, అట్టెట్ట అన్నావు అని చెప్పి అంజలి ఒక మాట ఒక క్రియేషన్ చేసింది కదా! ఆ క్రియేషన్ అబద్ధము అని చెప్పడానికి ఆ డిస్కషన్ ఇట్లా అన్ని రకాల పాయింట్స్‌ని 360 డిగ్రీస్ యాంగిల్‌లో కవర్ చేస్తా ముగ్గురు జడ్జెస్ మాట్లాడిన విధానం కావచ్చు, ముచ్చట పెట్టిన విధానం కావచ్చు నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ ఒక్క ఎపిసోడ్ వారంలో ఉన్న అన్ని ఇష్యూస్ గురించి కవర్ అయిపోయింది. యాక్చువల్లీ మనకి 'బిగ్ బాస్'లో సాటర్‌డే రోజు ఉంటుంది చూడు పంచాయతీల ముచ్చట్లు అంటే ఎవరేం చేసిరనేది. సో అట్లాంటియన్నీ అడగడానికి, కడగడానికి మనకు ఒక శనివారం ఉంటది కదా! ఇక్కడ శనివారం, ఆదివారం 2 ఎపిసోడ్‌లు ఉన్నాయన్నట్టు. శనివారం కొంచెం ఆ టాస్కులు, గీస్కులు పెట్టేది ఉంటది. ఎవరు వరస్ట్, ఎవరు బెస్ట్ అన్నట్టుగా. అండ్ ఈ ఆదివారం వచ్చేసరికి మొత్తం జడ్జెస్ అడగడం, కడగడం ఆఖరికి ఎలిమినేషన్ అనేది పెట్టిర్రు. కానీ ఆ ఒక్క ఎలిమినేషన్ పాయింట్‌లో మాత్రం చూసేటోళ్ళు మరీ అంత ఎదవల్లా కనబడుతున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది. అరే! ఎలిమినేషన్ ఈరోజు ఉండబోతుంది అని చెప్పి లాస్ట్‌లో ట్విస్ట్ అన్నారు చూడు అది నాకు నచ్చలే. ఎపిసోడ్ చూసిర్రా మీరు? చూస్తే తెలుస్తది. చూడకపోతే సస్పెన్స్‌లో ఉంచి లాస్ట్‌లో చెప్పే ప్రయత్నం చేస్తా. కొద్దిసేపు అయిన తర్వాత చెప్తా. అబ్బా! ఆ! అయితే సండే, ఫండే ఉంటదేమో అని నేను అనుకున్నా. ఆటలు గీటలు పెడతారేమో అని కాదు. ఇదేమో పంచాయతీల డే. అండ్ ఇంకోటి సండే ఎపిసోడ్ అంటే స్పెషల్‌గా షూట్ చేయలేదు. కనీసం డైరెక్టర్స్ కొద్దిగా కొంచెం ఒక కన్సర్న్ తీసుకొని ఒక బ్రేక్ ఇచ్చి సాటర్డే ఎపిసోడ్ ఎండింగ్ అనేది పెట్టేసుకొని ఆ ఎండింగ్ తర్వాత డ్రెస్సులు చేంజ్ చేసుకున్నాక సండే ఎపిసోడ్ షూటింగ్ చేసినా కానీ ఫ్రెష్ డే లెక్క ఉంటుంది. నిన్నున్న డ్రెస్సులతోటే కంటిన్యూ సాటర్డే ఎపిసోడ్ డ్రెస్సెస్ తోటే కంటిన్యూ సండే ఎపిసోడ్. అదెందుకు? జర డ్రెస్సులు చేంజ్ చేసుకునే టైం ఇస్తే అయిపోద్ది కదా! వాళ్ళకి అలవాటు చేయొచ్చు కదా! డ్రెస్సులు చేంజ్ చేసుకొని కూర్చోవాలి మళ్ళీ అని. ఒక 1 అవర్ బ్రేక్, ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇస్తే అయిపోయింది. కంటిన్యూయేషన్ చేసేసారు. అవే డ్రెసెస్ తోటి మనకు సాటర్డే ఎపిసోడ్ తోటి కంటిన్యూ అయిపోయింది. కోర్స్ ఇది 40 రోజుల్లోనో, 30 రోజుల్లోనో మొత్తం షూట్ చేసుకోవాలి అనుకున్నారు కాబట్టి చాలా ఫాస్ట్‌గా చేయాలని అసలు టైం గ్యాప్ లేకుండా దనదన కొట్టేద్దాం అన్న ఫీలింగ్ తోటే ఒక రోజులో 2 ఎపిసోడ్‌లు, 3 ఎపిసోడ్‌లు కొట్టి పారేస్తారు. సరే ఇక మనం ఏం చేస్తాం కానీ ఆళ్ళు చూపించిన దానితోటి మాట్లాడుకోవాల్సి వస్తది. రైట్. నిన్ను అడగలేదట కదా! నిన్ను అడగలేదని మీరు లైకులు కొట్టకపోతే ఎట్లా చెప్పుర్రి? జర కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్‌స్క్రైబ్ చేసుకొని గంట కట్టుకొని ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకొని పాతోళ్ళు కూడా ఒకవేళ నోటిఫికేషన్లు అత్తలేవంటే కనుక ఒకసారి ఆల్ అనే సింబల్‌ని ఆఫ్ చేసి ఆన్ చేసే ప్రయత్నం చేయిర్రి. అట్నే అందరూ కూడా లైకులు కొట్టి వీడియో చూసుడు స్టార్ట్ చేయరు. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అట్నే ప్రతి ఒక్కరు కూడా వీలైతే కుదిరితే ఉంటే హై పాయింట్స్ ఇచ్చే ప్రయత్నం చేయిర్రి. ఓకేనా? చలో కంటిన్యూ చేద్దామా? కొట్టలేదక్క నువ్వు కొట్టలేదని ఆగుతాను. నువ్వు కొట్టు లైక్ కొట్టు. కొట్టావన్నా? రైట్. అంతా మంచిదే కదా! అన్ని పండుగలు మంచిగా జరిగినాయి. ఉగాది అయిపోయింది, రంజాన్ అయిపోయింది. యుద్ధాలు జరుగుతున్నాయి, వానలు కొడుతున్నాయి, ఎండలు కొడుతున్నాయి, ఉడకపోతుంది, చలి పెడుతుంది, రకరకాలుగా ఉన్నది. మార్చి మాత్రం ఉడతలేదు కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవే పోస్టులు తిరుగుతూ ఉన్నాయి. సరే ఇక శ్రీముఖ అక్క వచ్చింది. తారికిట తత్తై యాజ్ యూజువల్‌గా బీజీఎం అండ్ శ్రీముఖి వచ్చింది. వచ్చి ఇక మొత్తం సండే ఎలిమినేషన్ డే మామూలు కూడా ముచ్చట దేత్తడిపోచం మూడి అని చెప్పేసింది. మా జడ్జెస్ రెడీగా ఉన్నారు. వీళ్ళంతా మా పొరగాళ్ళు మా కపుల్స్ అంతా రెడీగా ఉన్నారు అని చెప్పి చెప్పింది. అంతా అనే కూర్చున్నారు. సాటర్డే కంటిన్యూ అంతే. ఇవాళ ఏం జరిగిందంటే జడ్జెస్ ఇండివిజువల్‌గా ఒక్కొక్క కపుల్‌ని అడ్రస్ చేసుకుంటూ పోయారు. ఫస్ట్ నటరాజ్ మాస్టర్, నీతు వాళ్ళకున్న కపుల్స్‌తో వేరే కపుల్స్‌తో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, హౌస్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసిర్రు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు. రాధా గారు మొదలుపెట్టారు. నటరాజ్ మాస్టర్ అండ్ నీతు. నటరాజ్ మాస్టర్ మీరు బయట పులి లెక్కుంటారు, ఇక్కడ చూస్తే పిల్లి లెక్కున్నారు, బెస్ట్ పార్ట్ మాత్రమే చూపించే ప్రయత్నం చేతుర్రా అన్న డౌట్ వస్తుంది అన్నారు. దీనికి ఆన్సర్ ఆయన ఏం చెప్తాడో అది తెలుసుకుంటే బాగుండు. అది తెలుసుకోకంటే ముందే కంటిన్యూషన్‌లో పోయింది. నాకేమనిపించిందంటే వైఫ్‌తో ఉన్నాడు కాబట్టి ఇంట్లో ఎట్లుంటారో అట్లా ఉండే ప్రయత్నం చేస్తురేమో అని అనిపించింది. కానీ వాళ్ళకి నటరాజ్ మాస్టర్ నీతు కపుల్‌గానే ఇంకో షోలో పార్టిసిపేట్ చేసింది తెలుసు. నీతు అనే డాన్స్‌లో ఇందులో రాధా గారు జడ్జిగా చేసిర్రు. చేస్తున్నప్పుడు నటరాజ్ మాస్టర్ నీతు వర్సెస్ అంజలి పవన్ జరిగింది కదా! సో దానికంటే ముందే వాళ్ళకి పర్సనల్ పంచాయతీ ఉందంట. ఆ పంచాయతీ గురించి కూడా మనకి ఇక్కడ ఇప్పుడు ఈ షోలో డిస్కషన్ వచ్చింది. అండ్ అంజలి పవన్ వాళ్ళు సారీ కూడా చెప్పారు లాస్ట్‌లో. సో దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఈ పాయింట్ మెన్షన్ చేశారు. నేను చూసిన నటరాజ్ మాస్టర్ వేరు, ఇక్కడ చూస్తున్న నటరాజ్ మాస్టర్ వేరులాగా అనిపిస్తుంది అన్నట్టుగా చెప్పి అండ్ ఇంకోటి నీతు అండ్ అంజలి బాగా క్లోజ్. కానీ వాళ్ళు క్లోజ్‌గా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకోవాలంటే ఏదో భయంగానో చాటుకో మాట్లాడుకున్నట్టుగా ఉంది. ఎందుకు అదంతా చేస్తున్నారు అన్నట్టుగా. అంటే మీకు తెలియకుండా మాట్లాడాల్సిన సిట్యుయేషన్ ఎందుకు రావడం? వాళ్ళ ఫ్రెండ్‌షిప్ ఉంది కదా! అని అంటే ఇక నటరాజ్ మాస్టర్ ఓపెన్ అయ్యి మీకు లాస్ట్ షోలో మా ఇద్దరికి గొడవైంది పాయింట్స్ విషయంలో. కానీ దానికంటే ముందే ఇంకో గొడవ ఉంది. అదేంటంటే అంజలి పవన్ వాళ్ళు
మా బిడ్డ బర్త్‌డేకి సంబంధించింది వ్లాగ్ జేషిర్రు. ఆ వ్లాగ్ పెట్టొద్దు అన్నా అయినా గాని పెట్టిర్రు. దానివల్ల మాకు వాళ్ళకి మాటలు లేవు. ఆ తర్వాత ఈ షోలో గూడా పాయింట్స్ దగ్గర ఇష్యూ జరిగింది. సో, ఆ తర్వాత వాళ్ళు మా మీద స్కెచ్ ఏషిర్రు. అది నాకు తెలిసింది అందుకని జెప్పి నేను మాటలు బంద్ జేసినా. కంప్లీట్‌గా మాట్లాడడం బంద్ జేసినా అని జెప్పి చెప్పిండు. దీనికి అంజలి పవన్ వాళ్ళు క్లారిటీ ఇచ్చిర్రు. అంటే వీళ్ళ పర్సనల్ ఇష్యూ గదా! మనకిక్కడ తెలిసిపోయిందన్నట్టు. ఏంటంటే అంజలి పవన్ వాళ్ళు వ్లాగ్ చేసిర్రు. వ్లాగ్ చేసి అది పోస్ట్ చేసే కంటే ముందే ఈయన ఇంటికి పోయి లొల్లి చేసిండట. అట్టెట్లా మీరు వ్లాగ్ చేస్తారు, అట్టెట్లా పోస్ట్ చేస్తారు, నా బిడ్డ ఫేస్ ఎట్లా రివీల్ చేస్తారు మీరు, నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు అని చెప్పి ఆయన మస్తు లొల్లి పెట్టిండట. వీళ్ళు లేనప్పుడు వాళ్ళ అత్తగారి ఇంటికాడ అంటే వాళ్ళ ఇంటికాడకి పోయి వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పుడు చుట్టుపక్కల 10 మందిని వచ్చేదాకా పెద్ద అంటే అంత పెద్ద లొల్లి చేసిండట. రచ్చరచ్చ చేసిండు. ఈయన రచ్చ చేసినందుకన్నా నేను దాన్ని రిలీజ్ చేస్తా అని చెప్పి షరతుకి పంతానికి పోయి రిలీజ్ చేసిందట అంజలి పవన్ వాళ్ళు. సో, ఇదంతా చెప్పేసిర్రు. ఆన్ స్టేజ్ చెప్పేసిర్రు. మొత్తం సభాముఖంగా చెప్పేసిర్రు. చెప్పేసి లాస్ట్‌లో ఆ పాయింట్‌కి వాళ్ళు హర్ట్ అయ్యి ఉండొచ్చు. అయినా నేను బేబీ ఫేస్ రివీల్ చేయలేదు ఎక్కడ కూడా వీడియోలో. ఒక కామన్ సెన్స్ తోటే చేసినాం. ఆయన అట్లా చేసినందుకు కోపం వచ్చి రిలీజ్ చేసినాం. కానీ బేబీ ఫేస్ రివీల్ చేయలేదు మేము. అది తప్పుగా భావిస్తే కనుక సారీ క్షమించాలి అని చెప్పి ఇంత పెద్ద స్టేజ్ మళ్ళొక ప్లాట్‌ఫామ్ దొరికింది కాబట్టి మేము కరెక్షన్ చేసుకుందాం అనుకుంటున్నాం. సారీ అని చెప్పి చెప్పిర్రు. వెరీ నైస్. వెరీ నైస్ గెస్చర్. వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటది. క్షమిస్తారా? క్షమించరా? నటరాజ్ మాస్టర్ ఇష్టము. వాళ్ళ ఇష్టము. అది తర్వాత మీరు మ్యాన్షన్ హౌస్‌లో ఛీ! లవ్ మ్యాన్షన్‌లో చూసుకోండి అని చెప్పి చెప్పేసిర్రు. వెరీ నైస్. అండ్ ఇక కంటిన్యూషన్ ఏందంటే ఈ అంటే మీరు ఒక పాయింట్ అన్నారు. ఇది భిక్షగాడు రావణాసురుడు గెటప్‌లో వచ్చిండు అనే పాయింట్ అన్నారు కదా! సో, ఆ పాయింట్ ఎందుకన్నారు ఏందనేది ఒక డిస్కషన్ వచ్చింది. ఇక హరిత హరీష్ వర్సెస్ నటరాజ్ మాస్టర్ అనుకోరాదు. మొత్తం పెద్ద పంచాయతీ అయింది. మామూలుగా కాదు. దీనిలో నాకు అనిల్ రావిపూడి గారు తీసుకున్న కన్సర్న్ భలే అనిపించింది. ఏమన్నారంటే అది వినడానికి మామూలుగా ఉండొచ్చు కానీ చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. సో, డీప్‌గా పోతే బాగుండదు కాబట్టి ఇట్లాంటి మాటలు అనొద్దు అని చెప్పి చెప్పిండు. అండ్ దానికంటే ముందే అసలు ఎందుకన్నారు ఏందని డిస్కషన్ వచ్చింది. అండ్ యోగా టైంలో కూడా మీరు హర్ట్ అయ్యారు కదా! ఆ పాయింట్ ఏంది అని అడిగితే చెప్పిండన్నట్టు. అంటే నీతు గారు చెప్పిరన్నట్టు. అంటే నేను యోగా సూర్య నమస్కారాలు నేర్పిస్తున్నా. అప్పటికి హాఫ్ అన్ అవర్ అయింది. చాలా సార్లు మధ్యలో వచ్చి కామెంట్ చేసుకుంటూ పోయిండు. ఆ తర్వాత ఇట్లా పిల్లలు చూస్తారు, తేడాగా ఉంది పొజిషన్ అన్నట్టుగా మాట్లాడారు. అది నాకు చాలా బాధ అనిపించింది. ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఆమె బాధపడ్డది. అంటే చెప్పింది తన కన్సర్న్ చెప్పింది. చెప్తే అక్కడ హరీష్ వర్షన్ ఏందంటే నేను పవన్ అన్నాను పోస్చర్ యాక్చువల్లీ పవన్నే అన్నాడు. ఆ వీడియో కూడా ప్లే చేసిర్రు. పవన్ అన్నాను అక్కడ చూడడానికి తేడాగా ఉంది పొజిషన్ అని చెప్పిన. అది నేను కామెడీగా అన్నా, ఫన్ వేలో అన్నా, అసలు దానికి నీతు గారికి అసలు సంబంధం లేదు అని పాయింట్ చెప్పిండు. కానీ నాకు ఈ విషయాన్ని కూడా అనిల్ రావిపూడి గారు డీల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. ఒక పాయింట్ చెప్పారు. ఏంటి తెలుసా? మీరన్న మాట మీరన్నది జోక్ వేలో అని ఉండొచ్చు. అండ్ ఇంకో పాయింట్ కూడా చెప్తుంది నీతు గారు ఏమంటారంటే, ఆ తర్వాత ఒక 2 ఫీట్ ఇట్లా కొద్దిగా డిస్టెన్స్‌లో గ్యాప్‌లో వచ్చి ఆయన నా పక్క నుండి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అంటే ఆ పొజిషన్ చేసి చూపిస్తున్నాడు. నాకు మంచిగా అనిపియలేదు సార్. ఒకవేళ అంటే ఈ పాయింట్ చెప్పకపోతే నేను అసలు నీతు గారికి ఆపోజ్ అయ్యేటోన్ని. అరే గట్లెట్లా ఫీల్ అయ్యిర్రు అని. కానీ ఏమన్నానంటే ఒకవేళ నా ప్లేస్‌లో హరిత గారు ఉండి అలా చేయిస్తుంటే పక్కనొచ్చి నటరాజ్ మాస్టర్ అట్నే ఉంటే ఈయన యాక్సెప్ట్ చేసేటోడా? ఇది కరెక్టా? అది కరెక్ట్‌గా అనిపించేదా? ఇన్‌అప్రోప్రియేట్‌గా అనిపించేదా? అని ఒక పాయింట్ రీడ్ చేసినాక నాకు అబ్బా! వెరీ నైస్. అంటే ఫీమేల్ కన్సర్న్ అనేది ఎట్లుంటది? ఒకవేళ ఇలాంటి షోలోకి వెళ్ళినప్పుడు మనం ఎట్లుండాలి అనేది ఒక పాయింట్ వచ్చింది నాకు. భలే అనిపించింది. రాధా గారు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం అండ్ ఆ సిట్యుయేషన్ అర్థం చేసుకొని మాట్లాడిన విధానం నాకు బాగా నచ్చింది. రాధా గారు అన్నారన్నట్టు. అమ్మాయిలు కంఫర్ట్‌గా ఫీల్ కారు. డిస్కంఫర్ట్ ఉంటది. అట్లా పక్కన వచ్చి కూర్చుండి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అంటే ఆ సిట్యుయేషన్ అంటే ఇద్దరికీ ఒక ఈక్వేషన్ ఉండి మంచి ఒక బాండింగ్ ఉండి అన్న, చెల్లె, అక్క, తమ్ముడు అనే బాండింగ్ ఏదైనా ఏర్పడిన తర్వాత ఆ బాండింగ్‌తో ఉంటే వేరు. ఏ బాండు లేదు పైకెళ్ళి కామెంట్లు చేసుకుంటూ సడన్‌గా వచ్చి పక్క నుండి ఎక్సర్సైజ్ చేస్తుంటే డిస్కంఫర్ట్ ఉంటదనేది ఆమె అర్థం చేసుకొని డిస్కంఫర్ట్ ఉంటది అమ్మాయిలకి. అర్థం చేసుకోవాలని చెప్పడం. అండ్ నటరాజ్ మాస్టర్ ఇది నాకు కన్సర్న్‌గానే అనిపించింది. అంటే అట్లా వచ్చి చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది అన్నట్టుగా ఆయనే చెప్పడం. ఇక్కడ హరీష్ భాయ్ ఘోరమైండు. ఎంత హైపర్ అయిండంటే దమ్మున్నోడు ముందు మాట్లాడతాడు, దమ్ము లేనోడు వెనకాల మాట్లాడతాడు. వేరే షోలో కూడా నువ్వేం చేసినావో తెలుసు. ఇట్లా మనుషులకు పేర్లు పెట్టడము, జంతువుల పేర్లు పెట్టడం, ఏదో అచీవ్ చేసినా పెద్ద బిల్డప్ కొట్టడం ఇవన్నీ మాట్లాడండి. ఇష్టం ఉన్నట్టుగా నోటికి వచ్చినా మాట్లాడండి. వేరేటోళ్ళు అయితే వేరే షోలో అయితే ఇమీడియట్ ఎలిమినేట్ పో అనేటోళ్ళు. అట్లాంటి మాటలు ఇక మాట్లాడతాడు ఈయన తెలుసు కదా! అంత నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. నేను హ్యుమానిటీతో అందరి గురించి ఆలోచించి బ్లేజర్ గురించి చెప్పిన. ఈ బ్లేజర్ కన్సర్న్ వచ్చిందన్నట్టు. ఈ బ్లేజర్ ఏందో ఆయన ఇచ్చిండు, ఆయన ఇచ్చినట్టుగా వేరేటోళ్ళు ఇవ్వకపోతే అసలు అది లవ్వే కాదు, ప్రేమే కాదు అన్నట్టుగా మాట్లాడడం. ఈ బ్లేజర్ టాపిక్ నచ్చలేదు నటరాజ్ మాస్టర్ చెప్తే ఆ టాపిక్ని కూడా తీసుకుని నేను హ్యుమానిటీతో చెప్పిన. అందరి గురించి ఆలోచించిన. ప్రేమ, పెళ్లి వాల్యూ తెలిసినోడిని కాబట్టి అంటే మాకు తెలియదా అన్నాడు. మాకు తెలియదా అని నటరాజ్ మాస్టర్ అనగానే దమ్ముంటే కామ్గా ఉండు, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడిన అంటాడు. ఈ దమ్మేందో, దమ్ముంటే డాక్టర్ దగ్గర పోవాలి. సారీ కాదు, దమ్ముంటే కానీ ఎంత పెద్ద మాటలు అవసరం లేదు. బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ ఇట్లాంటివి అన్నాడు నటరాజ్ మాస్టర్. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి సార్ అని అంటే నీ రెస్పెక్ట్ నీ చేతుల్లో ఉంది, మాట్లాడకు.
ఇంతకు ముందు షోలో కూడా ఇట్నే చేసినావు నువ్వు, ఇంతకు ముందు షోలో కూడా అప్పుడు నీకు మాట్లాడడానికి ఆపోజిట్లో మాట్లాడడానికి లేరు. కానీ ఇక్కడ నేను అట్లాంటివాడిని కాదు, నేను ఇచ్చి పడేస్తా అన్నట్టుగా నువ్వు కపటదారి, సూత్రధారి ఇట్లాంటి పేర్లు పెడతా ఉంటావు. నీకంటే అద్భుతంగా మాట్లాడగలను, నేను నీకంటే ఎక్కువే మాట్లాడగలను. నటరాజ్ మాస్టర్ ఉండి నేను జడ్జెస్కి రెస్పెక్ట్ ఇచ్చి ఆగుతున్నా, నేను కూడా నీకంటే ఎక్కువ మాట్లాడగలను, ఆయన కూడా మాట్లాడతాను తెలుసు కదా మనకి అన్నాడు. అంటే హరీష్ ఉండి అందరి గురించి ఆలోచించిన, నేను చలితో ఇబ్బంది పడుతున్నారనే కన్సర్న్ చెప్పిన. నేను నా కోటు ఆమెకి ఇచ్చేసిన, వేస్ట్ ఇద్దాం అనుకున్నా, అంటే వేస్ట్ కోట్ ఉంటుంది కదా, నేను ఇద్దాం అనుకున్నా. నేను అదే విషయం చెప్పిన. అయినా మీరు మధ్య మధ్యలో ఇలా వేడి తీసుకురావడానికి ఇలా రబ్ చేసి నెత్తి మీద పెడుతుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినోడిని అసలు. ఆ తర్వాత ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయినా. క్లారిటీ ఉందా, క్లారిటీ ఉందా, ఇక్కడ క్లారిటీ ఉందా నీకు? వైర్లు ఏమన్నా మెలకలు తిరిగిపోయినాయా, నరాలు అదైపోయినాయా అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతాడు. నీకు పిచ్చి లేచిందా అన్నట్టుగా మాట్లాడతాడు, వేరే షో గురించి మాట్లాడతాడు. ఈ ఎందో కలిపేసిండు, దమ్ముందా, దగ్గుందా, జ్వరం ఉందా అని చెప్పి రెచ్చిపోయి మాట్లాడిన అబ్బా ఇష్టం ఉన్నట్టుగా. ఘోరం అనిపించింది. ఇంకోరు జడ్జెస్ అయితే కనుక ఇమీడియట్గా పోవా నువ్వు బట్టలు చదువుకొని పో. ఈరోజు హరితారీష్ ఎలిమినేట్ అయినా ఒక ఫేక్ న్యూస్ ఉండే కదా, వాళ్ళు ఎలిమినేట్ కాలేదు. ఆ న్యూస్ని బట్టి నాకు ఏమనిపించిందంటే ఇట్లా ఒరినందుకు ఎలిమినేట్ చేసిరు అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ అది జరగలే లాస్ట్లో, అందుకే ట్విస్ట్ అన్న, నీ ట్విస్ట్ పాడగానే అన్న ఫీలింగ్ వచ్చింది. అసలు ప్రేమ గురు అనే పర్సన్ ఇప్పుడు బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ ఎట్లనో ఇక్కడ లవ్ మ్యాన్షన్లు ప్రేమ గురు అట్లాంటి ప్రేమ గురు చెంపవాళ్ళ కొడతా అన్నా కానీ వీళ్ళు కన్సర్న్ తీసుకోలేదు. ఈ పాయింట్ రేజ్ చేసిరు ప్రియాంక జన్ శివ్. వాళ్ళకి స్కోర్ ఎందుకు ఇస్తారు, వాళ్ళు ఎందుకు ఉంచారు, అట్లాంటి పాయింట్ మాట్లాడినప్పుడు ఒక ఫార్మేట్కి, ఒక మెయిన్ పర్సన్కి రెస్పెక్ట్ ఇవ్వని పర్సన్ని ఎట్లుంచారు అని చెప్పి గట్టిగా అడిగారు, లాస్ట్ అడిగారు. కానీ వాళ్ళు అడగడానికి లాజిక్ ఉంది, అదొక పెద్ద లెక్క, అది మాట్లాడదాం. సరే నెక్స్ట్, ఇట్లా డిస్కంఫర్టబుల్గా కూర్చుంటూ పక్కన అన్నదానికి హరీష్ అంటాడు, ఇలాంటి నేరో మైండెడ్ వాళ్ళతోటి నేను అసలు డీల్ చేయను, వేస్ట్ అన్నట్టుగా మాట్లాడతాడు. ఇదే పర్సన్ ఒకవేళ హరిత గారి పక్కన ఇట్లా ఎవరైనా వచ్చి చేస్తే ఈయన అంతకుమించిన నేరో మైండ్, నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి గట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడేటోడు, అవునా కదా? అంటే బేసిక్గా ఈయన అన్నీ ఎట్లుంటాయంటే ఈయన ఏది చేసినా రైటు, అవతలోడు ఏది చేసినా రాంగ్, అవతలోడు చేసింది రాంగ్ అన్న మాట ఈయన చేస్తే అది రైట్ అవుతుంది, మళ్ళీ ఈయన చేస్తే రైట్ అన్నది అవతలోడు చేస్తే రాంగ్ అవుతుంది, అట్లుంటుంది అన్నట్టు. ఈ టోటల్ ఇష్యూ మీద లాస్ట్లో అనిల్ రావిపూడి గారు ఇచ్చిన అంటే కన్క్లూజన్ భలే అనిపించింది. ఇటు హరీష్ గారికి అటు నటరాజ్ మాస్టర్కి ఇద్దరికి క్లారిటీ ఇచ్చినట్టు. నటరాజ్ మాస్టర్కి అట్లా డైలాగులు కొట్టద్దని ముందే చెప్పేసింది. ఇక్కడ హరీష్కి ఏంటంటే మీరు చేసింది పవన్ మీనే కావచ్చు, కామెంట్ మీరు చేసింది పవన్ మీనే కావచ్చు, ఆ గెస్చర్ గురించి మాట్లాడారు, అదేదో తేడాగా ఉందని మాట్లాడారు. ఆ ఉన్న పొజిషన్కి మీరు మాట్లాడిన మాట అదొక అడల్ట్ జోక్, అవునా కాదంటే అవును సార్, అది కన్సర్నే అవుతుంది, అర్థమైందా? అక్కడ ఒక అమ్మాయి ఉంది, పక్కనే వచ్చి మీరు ఎక్సర్సైజ్ చేసి ఆమె డిస్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం కూడా కరెక్టే అవుతుంది, అర్థం చేసుకోవాలి, కొన్ని మీరు కూడా ఆలోచించి మాట్లాడాలి అని చెప్పడం. అండ్ బ్లేజర్ టాపిక్ కూడా భలే అడ్రస్ చేశారు అనిపించింది. ఏమన్నారు తెలుసా, ఒక్కొక్క జంట ఒక్కొక్క రకంగా లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటుంది. మీరు బ్లేజర్ ఇచ్చినప్పుడు అవతలోడు కూడా బ్లేజర్ ఇస్తేనే వాళ్ళది ప్రేమ లేదంటే లేదు అనేది చాలా తప్పు. అసలు మీరు ఆ పాయింట్ని మీరు ఎట్లా మాట్లాడుతున్నారనే నాకు అర్థమవుతలేదు. అది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ లివింగ్ స్టైల్ ఒక్కొక్కరికి సపరేట్గా ఉంటుంది. ఏ ఇద్దరి జోడి ఇంకో ఇద్దరితోటి సరిపోయినట్టుగా ఉండదు. ప్రపంచం అంతా మీరున్నట్టుగానే మీ స్టైల్లోనే ఉండాలి అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. మా కపుల్ లాగానే మిగతా వాళ్ళు అందరూ ఉండాలి అని మీరు చూపించడం బాగుంటుంది. అది ప్రపంచం యాక్సెప్ట్ చేస్తే క్లాప్స్ కొడతారు. లేదు ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే అది కరెక్టే కాదు అంటే తప్పు. అండ్ ప్రేమ గురువు ఒక ఛాలెంజ్ ఇచ్చినప్పుడు ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయడమో దానికి చెప్పడమో ఏదో ఒకటి చేయాలి. చేయకుండా వాళ్ళని చెంపాలో కొడతా గూపు మీదకి కొడతా అనడం చాలా మూర్ఖత్వం, అది కరెక్ట్ కాదు. అంటే అట్లాంటి మాట్లాడితే నేను ఎవరికైనా ఎదురుపోతా, ఎవరైనా దీర్ఘ సుమంగలి భవాని ఆశీర్వదిస్తారు, అసలు ఇట్లాంటి మాటలు మాట్లాడితే నేను దేవుడితోటి కూడా కొట్లాడతా అని అంటే ఆయన ఏమన్నాడు, ఇఫ్ ఒకవేళ అలా అయితే అన్నాడు కదా. అది ఆలోచించుకొని ఎమోషనల్గా మీరు ఏమనుకుంటారో చెప్తారు అన్న ఉద్దేశం అని అంటే ఒకవేళ కూడా నాకు నచ్చదు, అట్లాంటివి చేయొద్దు. ఇదివరకు ఒకసారి ఇలాంటిదే కన్వర్జేషన్ మా ఇద్దరి మధ్యలో జరిగితే ఇట్లాంటి మాటలు మాట్లాడితే చంపేస్తా అని నేనే అన్నా అంటే చంపేస్తా అన్నారా, నేను ఇదే పాయింట్ మాట్లాడుతున్నా అని చెప్పి అనిల్ రావిపూడి గారు భలే ఎక్స్ప్రెస్ చేశారు. చంపేస్తా అన్నారు కదా, చంపేస్తారా మరి అన్నాడు. అంటే అట్లా మాట వరుసకు అన్నాను నేను అంటాడు హరీష్. మాట వరుసకి కలౌకికంగా జరగకూడదు ఏదో అయితే ఏమవుతుంది ఆ మూమెంట్లో మీ లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో అని అడిగిండు. యు లవ్ యువర్ వైఫ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ హార్ట్ అని చెప్పి మీరు వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తే అయిపోతుంది అంతే. ఇలాంటి నాకు నచ్చదని వాకౌట్ చేసినా అయిపోతుంది. చెంపవాళ్ళ కొడతా, గూపు మీద కొడతా అంటే నేను దేవుడితో కూడా కొట్లాడతా, పోరాడతా అట్లాంటి మాటలు మాట్లాడితే అంటాడు. ఒక నిమిషం ఆగండి, మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు గ్రాండ్ లాంచ్ రోజు స్టేజ్ మీద ఏం మాట్లాడారు ఒకసారి వీడియో ప్లే చేద్దామని చెప్పి ప్లే చేస్తే అందులో చితిలో కూడా తనకు తోడుగా ఉంటా, అంత ప్రేమ ఉంది నాకు అని అంటాడు. అగో మీరు అన్నమాట అదే కదా, చితిలో కూడా తోడుంటే నా మాట అన్నారు కదా, అదే కదా చితిలో తోడుంటారా అంటే ఇప్పుడు చితి టాపికా చచ్చిపోయినట్ట కాదు కదా.
అని చెప్పి అనిల్ రావిపూడి గారు అట్లా కూడా ఎక్స్ప్రెస్ చేశారు. దానికి కూడా దేవుడితో కూడా పోరాడతా, మొన్న మశానం దుబ్బ ధూళి దుమ్ము దుమారం మరిద హరీష్ మెంటల్ మెటల్ మాస్ అని చెప్పి ఆయన వరుసనే ఆయన ఉన్నాడు. ఏం చేస్తాం, అదే అయినా కానీ 30 పాయింట్లు ఇచ్చారు అబ్బా, అది గ్రేట్. అందుకే కొట్టాడారు ప్రియాంక జనాలు. 30 పాయింట్స్ ఇచ్చారు. ఏది జడ్జెస్ తరపున ఈ బాండ్ పాయింట్స్ అని 30 ఇచ్చారు. టక్కన ప్రియాంక జనాలు లాస్ట్లో ఒక మాట, మాకు 35 ఇచ్చారు, మేము ఎటువంటి నెగిటివిటీ లేదు, మేము మంచి స్కోర్ కూడా చేసినాం, అట్లాంటిది మాకు 35 ఇచ్చారు. ఈయన ప్రేమ గురు చెంపవాళ్ళ కొడతా అన్నాడు, ఇష్టం ఉన్నాడు మాట్లాడాడు, ఆయనకి 30 ఇచ్చారు, అది కరెక్టా అని అడిగిండు. అడిగినందుకు ఇక అనిల్ రావిపూడి గారు మీకెందుకు తక్కువ ఇచ్చిరో అని అడిగితే బాగానే ఉంటుంది, ఇంకొకరికి ఎందుకు ఇన్ని ఇచ్చిర్రు అని అడగడం కరెక్ట్ కాదేమో అని ఆయన చెప్పిండు. కానీ బాగానే అడిగారు కదా, బాగానే అడిగారుగా అది. సో ఇక అంజలి పవన్ లేచి సారీ చెప్పడము, నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళతో డిస్కషన్స్ అవి అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా అంటే లాస్ట్ కన్క్లూజన్ నేను ఇక్కడనే చెప్పేసిన, మొత్తం ఒకటేసారి చెప్తాను, మళ్ళీ రివ్యూలో కూడా లాస్ట్ దాకా ఆగడం ఎందుకని ఇక్కడనే కన్క్లూజన్ చెప్పేసిన. సో ఇక్కడ అంజలి పవన్ నటరాజ్ మాస్టర్ ఇష్యూ అయిపోయింది, హరిత హరీష్కి ఒక క్లాస్ వీకడం అంతా అయిపోయింది. అయినా హరీష్కి సీరియస్ అవుతాడు, ఓకే ఓకే అంటాడు అంతే తప్ప ఆయన కాదు రియలైజేషన్, గైనకెడికి అవుతుంది రియలైజేషన్. సరే, ఆ తర్వాత లయ గారు నటరాజ్ మాస్టర్ని ఆయన ఏమైనా అననివ్వండి, మీరు మాత్రం అలాంటి స్టేట్మెంట్లు పాస్ చేయడం కరెక్ట్గా అనిపించలేదు. అంటే నటరాజ్ మాస్టర్ నుండి పిల్లలు చూడాల్సిన షో అని ఇట్లాంటి మాటలు అనేసరికి నాకు కరెక్ట్గా అనిపించలేదు అని అంటే, అది నువ్వు విన్నావా హరీష్, మళ్ళీ సర్వంతర్యామి, నువ్వు దేవునివాను, నువ్వు జ్ఞానివా, నీకు అన్నీ తెలుసా, జంతువుల పేర్లు పెట్టడం అయ్యే అంటే బ్రదర్ 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 అని అనడము. ఆ తర్వాత మళ్ళీ టాపిక్ జానుబాను సైడ్ షిఫ్ట్ అయింది. కానీ ఇక్కడ నీతు ఏడుస్తున్నారు, నీతు గారు ఏడుస్తూ ఉంటే ఇక వద్దొద్దు ఏడవద్దని అనిల్ రావిపూడి గారు, శ్రీముఖి అందరూ వచ్చారు, జడ్జెస్ వచ్చేసి ఓదార్చే ప్రయత్నం చేశారు. ఎందుకు ఏడవకు అని చెప్పి అంజలి కూడా వచ్చి ఆడ కూర్చుని ఫ్రెండ్స్ కదా ఓదార్చే ప్రయత్నం చేశారు. నటరాజ్ మాస్టర్ నుండి అమ్మ ఏడవద్దమ్మా, అమ్మ ఏడవద్దమ్మా అని చెప్పి ఆయన చాలా కామెంట్ కూల్గా ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆమె బాగా బర్స్ట్ అవుట్ అయిపోయి ఒక్కసారి ఆ షోకి తీసుకెళ్ళి అక్కడ అవమానించారు, ఇక్కడ ఈ షోకి తీసుకొచ్చి ఇక్కడ అవమానిస్తున్నారు. అసలు నేను యాక్టివ్గా ఉండను, నేను సైలెంట్ అయిపోతా, నన్ను పంపించినా పర్లేదు, మనల్ని పంపించినా పర్లేదు, అసలు నేను ఇట్లాంటివన్నీ తీసుకోలేనని చెప్పి బాగా ఏడిచింది. ఏడిస్తా అంటే ఇంకా కూల్ ఇలాంటివన్నీ దాటుకొని ముందుకు పోవాలి, ఇలాంటి షోలలో ఇట్నే ఉంటుంది, దాటుకొని ముందుకు పోవాలని ఇక అనిల్ రావిపూడి గారు కొంచెం ఓదార్చే ప్రయత్నం చేసినాక ఆమె కొంచెం సెట్ అయింది. సో అంటే బర్స్ట్ అవుట్ అయిపోయింది, ఎందుకంటే ఆ షోలో అట్లా జరిగింది కదా, జంతువుల పేర్లు పెట్టిండ్రు అది ఇదని. అండ్ ఓటీటీ బిగ్ బాస్లో బాగా నెగిటివిటీ వచ్చింది. మెయిన్ సీజన్ 5 బిగ్ బాస్లో కూడా గుంటనక్క ఇట్లాంటి పేర్లు పెట్టడంతో అక్కడ నెగిటివిటీ వచ్చింది. సో ఆఫ్కోర్స్ సీజన్ 5లో అయినా కొంచెం బెటర్గానే ఉండే ఆయనకి, ఆయన మధ్యలో ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఆయన బెటర్గా ఉండే. సీజన్ నాన్ స్టాప్లో మాత్రం ఆయనకి విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. బిందు వర్సెస్ నటరాజ్ మాస్టర్, అది విపరీతం నెగిటివిటీ. మళ్ళీ ఆయన లాస్ట్ దాకా ఉండడం లాస్ట్ దాకా ఫినాలే వీక్కి నియర్ బై దాకా ఉండడంతో ఇంకా నెగిటివిటీ పీక్స్లో పోయింది. అప్పుడు బిందు విన్నర్ కాబట్టి బిందు సైడ్ చాలామంది ఫ్యాన్స్ ఇక్కడ నటరాజ్ మాస్టర్కి బాగా యాంటీగా ఉంటాయి. సో అవన్నీ కూడా అవమానంగా అవి బ్యాక్ ఎండ్లో ఇట్లా గుంజుతూ ఉంటాయి కదా, సో అవన్నిటినీ లోపల ఉంచుకోవడం వల్ల అక్కడ అవమానించారు ఇక్కడ అవమానిస్తారు అని చెప్పి ఆమె బాధపడ్డది. సో దట్స్ ద మ్యాటర్. ఆ తర్వాత జానుబాను ఇక్కడ పుల్లలు లేని వాళ్ళు కూడా పుల్లలు పెట్టే ప్రయత్నం మన జడ్జెస్ చేసి చిన్న అంటే మనకి బిగ్ బాస్లో కూడా మనకి శనివారం నాడు వాళ్ళకి లొల్లి లేకుండా లొల్లి కల్పించేటట్టుగా ఏదో చేసినట్టు. కానీ ఇక్కడ ఏంటంటే జానుబాను, మీరు సోనియా సిద్ధు గురించి ఏదో కామెంట్ పాస్ చేశారు కదా, వాళ్ళకి అంత ప్రేమలు ఒకరికొకరికి లేనట్టుగా ఉన్నాయి, సోనియా తరపున సిద్ధుకి అంత పెద్దగా రాదు, సిద్ధు తరపునే సోనియాకి అన్నీ వస్తాయి అన్నట్టుగా ఏదో అన్నారు. అంటే నేను అట్లా అని లేదు, నేనేమంటే ఆమె కొంచెం లేజీగా స్లోగా రియాక్ట్ అవుతూ ఉంటుంది, ఫన్గా ఉంటుంది, బాగానే ఉంటుంది, అట్లా లేదు ఆయన ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తాడు, ఈమె ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయదు కదా అన్న ఉద్దేశంతో చెప్పినా అని అన్నది జాను. అంటే ఆ రోజు ఏదో డిస్కషన్ జరిగింది కానీ అంటే వసంతితో జరిగిన డిస్కషన్లో మరీ పీక్స్లో నెగిటివ్ చేసే పాయింట్స్ ఏం కాదు. కానీ ఇక్కడ స్ట్రెచ్ చేయాలి కాబట్టి స్ట్రెచ్ చేయగానే సోనియాకి కొంచెం కాలినాగానే అసలు స్పందన అనే క్యారెక్టర్ ఉంటుంది చూడు రేస్ గుర్రంలో, ఆ క్యారెక్టర్ ఉంటుంది అబ్బా సోనియాది. ఎట్లా అంటే అక్కడ భూకంపం వచ్చినా, సునామీ వచ్చినా, యుద్ధం జరిగినా, న్యూక్లియర్ బాంబు వేసినా కానీ న్యూక్లియర్ బాంబు పడింది, బాంబు పడింది అన్నట్టుగానే ఉంటుంది మీది. సో ఈ డిస్కషన్లో ఆమె చెప్తుంది అన్నట్టు, అంటే సోనియా ఉండి వాళ్ళ రిలేషన్లో మొన్న ఒకరి గురించి ఒకరు క్యారెక్టర్ స్వాప్ చేయాలి అన్నప్పుడు మరి వాళ్ళు చేసింది ఫన్ అనుకున్నా, కానీ అది రియల్ అని చెప్పి తర్వాత తెలిసింది. అలాగే ఒక రిలేషన్లో ఒకరికి రకరకాలుగా ఉంటాయి, సిద్ధుకి ప్రాబ్లం రానంత వరకు నాకే ప్రాబ్లం లేదు అని చెప్పింది. అంటే ఇవి కాలి ఆ జాను అప్పుడు జాను క్యారెక్టర్ చేసినప్పుడు నా కెరీర్ ముఖ్యం అని చెప్పి జాను చెప్తుంటే పిల్లలు ముఖ్యం అని చెప్పి భాను చెప్పేది వాళ్ళు చేశారు కదా, సో మీకు కూడా అండర్స్టాండింగ్ లేదు
అని ఇండైరెక్ట్గా ఒక డైలాగ్ వేసింది. కాకపోతే సైలెంట్గా నవ్వుకుంటూ సింపుల్గా సైలెంట్గా చేస్తుంది, తెలుసు కదా. చూద్దాం ఏమైతుందో. సోనియా సిద్ధు ఈ జోడీ భలే అనిపిస్తుంది, నాకు క్యూట్గా అనిపిస్తుంది. బేసిక్గా ఏం జరుగుతుందో తెలియదు. నూకరాజు ఆసియా అయితే నూకరాజు ఆసియా పాయింట్ని కూడా కవర్ చేస్తూ కన్క్లూజన్ ఇచ్చిరబ్బా, అది నాకు నచ్చింది. చాలామంది ఆసియా ఏదన్నా చేసుకుంటా నేను అని అన్నది చూసిరా, అట్లా చేసుకుంటా ఏదన్నా అనడం చాలా మూర్ఖత్వం, అది అసలు కరెక్టే కాదు. ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడినట్టుగా అనిపించింది, అది కరెక్ట్ కాదు. లైఫ్లో గెలవాలి అంటే దానికోసం నిలబడాలి, పోరాడాలి, ఎదురు చూడాలి, చాలా ఉంటాయి. ఫైట్ చేస్తా గెలుస్తా అన్నట్టుగా ఉండాలి, కానీ ఏదన్నా చేసుకుంటా జరగకపోతే అనడం మాత్రం మూర్ఖత్వం అని అనడము. నూకరాజు ఆసియాతోటి సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసి వాళ్ళిద్దరు కలిపి ఫైట్ చేయాలి, గెలవాలి, పోరాడాలి, ఇట్లా చెప్పడం అదే చేసి మంచిగా అనిపించింది. సరే, ఆ తర్వాత జానుబాన్కి ఒక 35 స్కోర్ జడ్జెస్ ఇచ్చారు, టోటల్గా 60 అయింది, వాళ్ళకు ఇదివరకు 25 అయింది కదా. నెక్స్ట్ శివు ప్రియాంక, మీ గురించి మాట్లాడడానికి అయితే ఏం లేదు, టాస్క్లో పాయింట్స్లో అన్నిట్లలో గుడ్, చాలా బాగున్నారు. కానీ ఇద్దరి గురించి మాట్లాడడానికి ఏం లేదు అనడం, అంటే మీ గురించి ఎవరు ఫేక్ అనలే, ఎవరు రియల్ అని లేదు, ఇద్దరి మధ్య ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేదు, మీ వల్ల ఎవరికి కాన్ఫ్లిక్ట్ లేదు. డూ యూ థింక్ ఇట్ ఈస్ గుడ్, ఇది ఓకేనా, మంచిదేనా అన్నారు. అంటే మీరు ఏ కాంట్రవర్సీలు లేకపోతే మాకే రేటింగ్ వస్తుంది ఇండైరెక్ట్గా అడిగినట్టు ఉంటారు. అందుకే వీళ్ళు టాపిక్ రేజ్ చేసారు, అరే తారీస్కి ఎందుకు అన్ని పాయింట్స్ ఇచ్చారు అని చెప్పి రేజ్ చేసారు. మేము వెళ్ళిపోతాం, ఆయన ఉంటే మేము ఈ షోలో ఉండం, అసలు ఇది నాకు నచ్చలేదు, అంటే ప్రేమ గురించి తిట్టినా కానీ కన్సర్న్గా తీసుకోకపోవడం నాకు నచ్చలేదు, మేము వెళ్ళిపోతాం, వాకౌట్ చేస్తాం, మేము క్విట్ అవుతాం ఈ షోలోకి వెళ్ళన్నారు. అంటే ఇక్కడ ఈ పాయింట్ అన్న తర్వాత లాస్ట్లో ఆ పాయింట్ చేసిర్రు, భలే అనిపించింది. అబ్బా ఏమన్నా తెలుగు కలవలే అని. అనిల్ రావుపూడి గారు అంటారు అన్నట్టు, ఎక్స్పెక్టింగ్ కన్వర్జేషన్స్ లింక్, పక్కన వాళ్ళతో కన్వర్జేషన్ కానీ వాళ్ళు ఒక రియల్ అనో ఫేక్ అనో ఇంకేదో మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మాకు, యు ఆర్ నాట్ బీయింగ్ డిస్కస్డ్, అంటే మీ గురించి వేరే వాళ్ళు డిస్కస్ చేస్తున్నారంటే ఇది ఒక డేంజర్ బెల్ మోగినట్టే కదా అని ఒక మాట అన్నారు. మాట అనగానే ఇంకా వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళకి పాయింట్స్ ఒక 35 ఇచ్చారు, 70 అయినాయి టోటల్, వాళ్ళకు ఉన్నాయి 35, వీళ్ళు ఇచ్చిన 35, 70 అయినాయి. కూర్చున్నారు, ఆలోచన మొదలుపెట్టారు. క్లైమాక్స్లో అంత అయిపోయే టైంకి లేచి మేము క్విట్ అవుతామని చెప్పి ఇలా చేశారు. కూర్చోండి వద్దు క్విట్ అవ్వడం కాదు, మీరంటే నిరూపించుకోవాలి, అండ్ మీ వేరే వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు, వాళ్ళ గురించి మేము రాంగ్స్ ఉంటే చెప్తాం కదా, ఇవన్నీ బతలాడడం అంతా అయింది. అంటే వాళ్ళ చుట్టూ ఒక ఫ్రేమ్ని తిప్పుకునేందుకు వాళ్ళు ప్రయత్నం చేసే విధానం భలే ఉంటుంది, అండ్ వాళ్ళు డ్రామా చేస్తారు అన్న విషయం మనకు అర్థమైంది. నెక్స్ట్ డ్రామానో గీమోనో కానీ పాయింట్ అయితే మాట్లాడారు కదా అని మళ్ళీ అనిపించింది. నెక్స్ట్ సోనియా సిద్ధు మెంటల్లీ మ్యారీడ్ అని అన్నారు, కానీ మీ మధ్యలో మెచ్యూరిటీ, సీరియస్నెస్, కోఆర్డినేషను అనేది లేనట్టుగా అనిపిస్తుంది అన్నట్టుగా రాధా గారు అని. లాంగ్వేజ్ గురించి కూడా మాట్లాడింది మీరే, గుద్దుతా అన్నారు, అది కరెక్టా అని అడిగారు. గుద్దుతా అంటే నేను ఓటు గుద్దుతా, లేదంటే అంటే జిమ్కి పోయి గుద్దేసావా, జిమ్ గుద్దావా అని అంటారు, జిమ్ గుద్దావా అని అంటారా, మరి నాకు తెలియదు, జిమ్ ఓటు గుద్దినావా అంటారు, నామినేషన్ గుద్దుతా అని చెప్పి నేను అన్నాడు. ఆ కన్వర్జేషన్ మనం అర్థం చేసుకుంటాం, కానీ అదే చెప్పినట్టు నేను అన్నది ఆ ఉద్దేశంలో కాదు, వాళ్ళని గుద్దుతా అని కాదు, పంచి చేస్తా అని కాదు, చెప్పింది ఇది అని. అంటే 1 వీక్లో తెలుగు మాట్లాడడం కష్టం, ఆయన ట్రై చేస్తున్నాడు, అండ్ మీరు ఇంకొకరిని మాటలతో హర్ట్ చేయడం ఈజీ. సో అట్లా మీరు మాటలతో హర్ట్ చేసినట్టు కనిపించింది, అండ్ మీ రిలేషన్లో సీరియస్నెస్ అయితే నాకు అనిపించలేదు. ఇంకా ఈ వారంలో కూడా సీరియస్నెస్ కనిపించకుండా, కమ్యూనికేషన్ లేకుండా, ఇట్లా టాస్కుల్లో పెద్ద పర్ఫార్మెన్స్ లేకపోతే నేను గుద్దుతా అన్నది రాధా గారు భలే అనిపించింది, మస్త్ ఫన్ అనిపించింది. అండ్ సోనియా సిద్ధుకి 5 ఉన్నాయి, స్కోర్ 5 కదా ఉంది వీళ్ళ దగ్గర, బాండ్ క్రెడిట్స్ 5 ఉన్నాయి, వీళ్ళు 20 ఇచ్చారు, 25 అయింది. 25 అయింది కాబట్టి లీస్ట్లో ఉన్నారు వీళ్ళు కూడా. మహేష్ సాండ్రా కూడా లీస్ట్లో ఉన్నారు, 0 కదా వాళ్ళకున్న స్కోర్. సో మీకు లోపల 5 వచ్చినాయి కాబట్టి మేము ఇంత ఇచ్చినాం, మీకు ఇంకా ఎక్కువ వస్తే మేము ఎక్కువ ఇస్తాం, అంటే మీ పర్ఫార్మెన్స్ అక్కడ కనబడితేనే కదా మాకు ఇక్కడ కనబడేదని ఒక పాయింట్ రేజ్ చేసిండు, బాగానే అనిపించింది. నెక్స్ట్ కళ్యాణ్ వసంతి, మీకు బ్రిట్టో అండ్ సంధ్యాకి మధ్యలో రూమ్ స్వాప్ అనేది జరిగింది, దానికి ఎందుకు నువ్వు అంతా హట్ అయినావు, ఇది ఫార్మేట్ కదా, ఎందుకు హట్ అయినావు అంటే, కళ్యాణ్ అండి ఇది ఫార్మేట్ అని నాకు తెలియదు, ఇట్లనే ఫార్మేట్ ఉంటుంది అని నాకు తెలియదు, నాకు కొంచెం కోపం అనిపించింది. యాక్చువల్లీ నా గురించి కూడా కాదు, నేను గడ్డిలో వండుకోమని అనుకుంటా, నాకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, కానీ వసంతికి ఇబ్బంది అవుతుందని బాధ అనిపించింది, ఆ బాధను ఎక్స్పెక్ట్ చేసిన. అండ్ షో ఫార్మేట్ ఇట్లా ఉంటుందని అర్థమైంది నాకు, అంటే షో ఫార్మేట్ ఇట్లనే ఉంటుంది, బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్ అని చెప్పి అనిల్ రావుపూడి గారు చెప్పడం. లయ గారు ఉండి సంధ్య బ్రిట్టోకి ఏజ్ గ్యాప్ వల్ల వాళ్ళు విడిపోతారు అనడం కరెక్టేనా అని అన్నది. అసలు ఆ ట్రూత్ ఆర్ డేర్లో ఆ పాయింట్ ఇచ్చింది వీళ్ళు కదా, ఎవరు విడిపోతారు చెప్పండి అంటే ఏదో ఒక పేరు చెప్పాలి కాబట్టి చెప్పిన అన్నట్టుగా నాకు కూడా బాధ అనిపించింది, కానీ ఏదో ఒక పేరు చెప్పాలని చెప్పిన. అండ్ బ్రిట్టో ఫేస్ చూసి తర్వాత నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చిన, ఆయన కూడా ఓకే మచ్చా అని అన్నాడు. అదంతా మాకు అంటే బ్రిట్టో అర్థం చేసుకుంటారని చెప్పేసినట్టుగా అయిపోయింది, మా ఇద్దరి మధ్యలో ఒక కోఆర్డినేషన్ వచ్చింది అన్నట్టుగా డిస్కషన్ వచ్చింది. అది చాలా పెద్ద మాట కదా అంటే, అవునవును నాకు చాలా గిల్టీగా అనిపించింది ప్రతిసారి సారీ చెప్పిన అనడం. ఆ తర్వాత బాండ్ క్రెడిట్స్ వచ్చేసి 20 ఇచ్చారు, వాళ్ళకి ఆల్రెడీ 10 ఉన్నాయి, సో టోటల్గా 30 అయినాయి. నెక్స్ట్ రాధా గారు ఎవరు మన శాండ్రా మహేష్ గురించి స్టార్ట్ చేసేది. శాండ్రా మహేష్కి గట్టి క్లాసే పడ్డది,
మీరు మీరు మిమ్మల్ని తీసుకోలేదని ఒక పాయింట్ అంటున్నారు. కానీ మీరు తీసుకునేదందుకు మీరేమైనా ఎఫర్ట్స్ పెట్టిర్రా అని అడిగితే అసలు చాలా తప్పుగా జరిగింది. మీరు అసలు ఆ రోజు ఏం జరిగిందంటే మెయిన్‌గా బేస్ ఇష్యూ వచ్చేసి లెటర్ మేము రాకంటే ముందే చదివేసిర్రు. అందుకే అట్లా జరిగింది. వాళ్ళు గ్రూపులు ఫార్మ్ చేసేసుకున్నారు. మమ్మల్ని బ్లేమ్ చేసిర్రు. మమ్మల్ని లెఫ్ట్ సైడ్ అన్నట్టుగా వదిలేసిర్రు. వేరే అవకాశం మాకు దొరకలేదు అని చెప్పి శాండ్రా అన్నది. అయితే శివ ఆల్రెడీ ఏమంటారంటే సంధ్య, బ్రిటో గట్టిగా ఫిక్స్ అయ్యారు మా టీంలో చేస్తామని. అంటే మా టీంలో ఆడతామని చెప్పి మాతో కలిసి ఆడతామని. అదే మహేష్, సంధ్య, బ్రిటో మీరే మిగిలిరు. మరి మీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు గట్టిగా చూస్ చేసుకోండి అంటే వాళ్ళు గట్టిగా ఫైట్ చేసారు. వీళ్ళు ఫైట్ చేయలేదు. అందుకే మేము సంధ్య, బ్రిటోకి తీసుకున్నాం కానీ ఈయన తీసుకోలేదు. ఈయన ఎఫర్ట్స్ చూపించలేదు, స్టాండ్ తీసుకోలేదు అనిపించింది నాకు. తీసుకోకపోతే కష్టం కదా, మేమేం చేస్తాం వాళ్ళకి ఎఫర్ట్ లేనప్పుడు అన్నట్టుగా చెప్పడం. అండ్ అనిల్ రావిపూడి గారు మిమ్మల్ని వదిలేసిరా, మీరు వదలబడ్డారా, మిమ్మల్ని వదిలించుకోబడ్డారా చెప్పండి అని అన్నారు. అంటే ఇక మహేష్ ఉండి ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల అవకాశం కోల్పోయాను సార్ అంటే, ఇక అనిల్ రావిపూడి గారు సేమ్ నిన్నటి మాట ఇదే మన శ్రీముఖి చెప్పినట్టుగా మీరు బాత్రూంలో ఉన్న తీసుకుంటారు మీరు అవసరం అనుకుంటే అని ఆ రోజు టాస్క్లో చెప్పిన మాట ఇక్కడ సార్ చెప్పిండు అన్నట్టు. ఇక అనిల్ రావిపూడి గారు ఏమంటారంటే శివ్, ప్రియాంక లేకపోయినా వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు కావాలంటే వాళ్ళని టీంలో పెట్టుకుంటారు. సేమ్ అట్లనే మీరు టీంలో కావాలనుకుంటే మిమ్మల్ని పెట్టుకుంటారు అనగానే అక్కడ క్లాప్స్. ఎవరు శివ్, ప్రియాంక, అంజలి, పవన్, జాను, భాను వీళ్ళంతా సపోర్ట్లు కొడతారు ఫుల్గా. సపోర్ట్ కొడితే అందరూ ఇట్లా ఆశ్చర్యపోయి చూసిరుకో. ప్రియారిటీ బేస్లో మీరు లేరేమో అంటే నెక్స్ట్ టైం మీ ప్రజెన్స్ అనేది ఎట్లుండాలి అంటే ప్రియారిటీ బేస్లో ఉండాలి. అండ్ ఇంకొకటి అందరు ఉన్నప్పుడే ఏదైనా డెసిషన్లు తీసుకోండి. అండ్ డ్రెస్ వచ్చేదాకా నువ్వు రావద్దు బయటకి అని చెప్పింది ఎవరు శాండ్రాకి అని అంటే నేనే అని మహేషే చెప్పిండట. డ్రెస్ రాలేదని చెప్పి బయటకు రాలేదట, డ్రెస్ వచ్చేదాకా రావద్దని చెప్పినట. ఏదో ఒకటి వేసుకొని పోయి పని కానియాలన్నాయా. ఇలాంటి షోలో జరుగుతున్నప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటే డ్రెస్ వచ్చేదాకా అక్కడ అందరూ ఆగిపోవాలంటే ఆగిపోరు కదా, మీరు టక్కన ఉండాలి అన్నట్టుగా ఒక క్లాస్ బీకి మీకు 0 స్కోర్ ఉంది, మేము 15 ఇస్తున్నాం, టోటల్గా 15 స్కోర్ అని చెప్పి ఇచ్చారు. థ్యాంక్ యూ యాక్చువల్లీ ఫస్ట్ 15 అని అంటే 50 అన్నట్టు వినబడ్డది. వినబడంగానే సండ్రా, మహేష్ ఫుల్ హ్యాపీ, ఇట్లా మొత్తం ఆనంద సంద్రంలో మునిదేలిర్రు. కట్ చేస్తే 50 కాదు 15 15 అన్నది రాధా గారు. హైలైట్ అనిపించింది నాకు ఇది. ఆ తర్వాత అంజలి, పవన్ ఇక్కడ వీళ్ళ ఇష్యూ కూడా చాలా మంచిగా అడ్రస్ చేసి అనిపించింది. ఏమన్నారంటే బిడ్డల మీద ఒట్టేసి నేను ఆ మాట అనలేదని ఆయన అన్నప్పుడు ఆ మాటను మీరు నమ్మిరంటే సార్ అది నేను వదిలేసాను సార్, తర్వాత వదిలేయడం కాదు నమ్మిర్రా మీరు. ఆయన అనలేదని చెప్తుంటే మీరు అన్నారు అని చెప్పి అన్నారు. ఆయన అపాలజీ చేసేదాకా పోయింది. ఆయన అపాలజీ చేయాల్సిన అవసరమే లేదు కదా ఆయన అన్నప్పుడు. టాస్క్ తర్వాత అపాలజీ ఎమోషనల్ అయ్యి పిల్లల దాకా ఎందుకు అదంతా అని చెప్పి అనిల్ రావిపూడి గారు అడిగారు. వదిలేయడం కాదు అంజలి గారు, వదిలేయడం కాదు, అది మీరు అర్థం చేసుకున్నారా లేదా అని అంటే అన్నది. అర్థం చేసుకోలే ఆమె. ఆయనే సారీ అని చెప్పిండు. సో 35 స్కోర్ ఇస్తున్నాం, మీకు ఆల్రెడీ 15 ఉంది, టోటల్గా 50 అయిందని చెప్పిండు. ఆ తర్వాత బ్రిటో అండ్ సంధ్య మీరు చాలా బాగున్నారు, ఒకరికొకసం ఒకరు భలే నిలబడుతున్నారు. సంధ్య కీప్ ఇట్ అప్, అసలు నువ్వు అండగా నిలబడే విధానం చాలా బాగుంది, వెన్ హీ నీడెడ్. అండ్ ఇంకొకటి చెప్తున్నా, కానీ అతన్ని మాట్లాడడానికి స్పేస్ ఇవ్వాలి, ఓకేనా అని చెప్పిండు. ఆ తర్వాత వీళ్ళకి 45 స్కోర్ ఇచ్చారు. 20 + 45 65 అయింది, గట్టి ఇచ్చారు కదా. నెక్స్ట్ నూకరాజు, ఆసియా వీళ్ళకి కూడా 45 స్కోర్ ఇచ్చారు. ఆల్రెడీ 50 ఉంది, 95 అయింది, టాప్ స్కోర్ వీళ్ళది. అయితే ట్రూత్ ఆర్ డేర్లో ఆ మాట అనడం కరెక్టా అంటే ఈయన లేకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఇద్దరిని వదిలి ఉండలేక నేను ఏదో చేసుకుంటా అన్నావు కదా, అది కరెక్టేనా అంటే అవును అట్లా అన్నా అది కరెక్ట్ కాదన్నట్టు. కానీ లయ గారు ఉండి అసలు అది ఆ థాట్ ఏంటి, అసలు ఆ థాట్ ఏంటి మీరు మాట్లాడేది అంటే నూకరాజు ఉండి నేను చెప్పాను మేడం, నేను చాలాసార్లు ఇట్లాంటి డిస్కషన్ వచ్చినప్పుడు వెయిట్ చేయాలి, ఇష్టం ఉన్నట్టుగా చేసుకోవద్దు. ఈమె చిన్నపిల్ల మెంటాలిటీ మేడం, చిన్నపిల్ల మెంటాలిటీ, నేను అందుకే చెప్తూ ఉంటా అంటే ఆసియా ఏడిచింది. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అందుకే అట్లా అంటే అంటే ఫైట్ చేయండి, వెయిట్ చేయండి, కానీ ఇలాంటి డెసిషన్లు తీసుకోవద్దు, చూసే వాళ్ళందరికీ చెప్పాలి అని అంటే మీరు మీ లైఫ్లో లవ్లో కావచ్చు, జీవితంలో కావచ్చు ఓడిపోతే బాధపడద్దు, ఇష్టం అనేది చేసుకోవద్దు, అందరికీ చెప్తున్నాం పోరాడాలి, నిలబడాలి, గెలవాలి అన్నట్టుగా చెప్పారు. ఇది ఈ మెసేజ్ పోవాలి జనాలకి, లేదంటే కష్టం, పిల్లని చేస్తా అంటారు. అవునా కదా. అది నెక్స్ట్ ఇక హరితారీస్కి మొత్తం క్లాస్. మీరు వేసిన అడల్ట్ జోకు, మీరు జాకెట్ గురించి అబ్సెషన్ ఎందుకు, మీకు ఎవరి లైఫ్ ఎవరి లవ్ వాళ్ళకి నచ్చినట్టుగా చూపించుకుంటూ వాళ్ళ కపుల్కి వాళ్ళ కంఫర్ట్ ఉంటుంది, ప్రేమ గురిని ఇట్లా అనడం కరెక్ట్ కాదు అని ఇక అంతే క్లాస్ బీకేసారు. వీళ్ళకి ఒక 30 పాయింట్స్ ఇచ్చారు. టోటల్గా వీళ్ళకి 55 పాయింట్స్ అయినాయి. ఇక స్కేల్ ఆఫ్ లవ్లో నిలబెడితే మహేష్ శాండ్రాకి 15, సోనియా సిద్దుకి 25, వసంతి కళ్యాణ్కి 30, మిగతా వాళ్ళకి ఇక అంజలి పవన్కి 50, హరిత హరీష్కి 55, ఎవరు మన భానుజానికి 60 అండ్ సంధ్య బ్రిటోకి 65, ప్రియాంక జైన్ శివ్కి 70, నటరాజ్ మాస్టర్ నీతుకి 80, నూకరాజు ఆసియాకి 95, మొత్తం టాప్ స్కోరు. ఇక లీస్ట్ స్కోర్లో ఉన్న ఇద్దరికి
డేంజర్ జోన్లోకి పోతారు. ఆ ఇద్దరు ఎవరు అనేది మీరు ఫిక్స్ చేయాలి. లీస్ట్లో ఉన్న ముగ్గురు ఎవరైతే ఉన్నారో మహేష్ శాండ్రా, సోనియా సిద్ధు, వసంతి కళ్యాణ్, వీళ్ళ ముగ్గురిట్లో ఇద్దరు లీస్ట్లోనే మీరు బోర్డు మీద రాయాలి. అంటే వీళ్ళకు సపరేట్గా బోర్డ్స్ ఇచ్చారు, వైట్ బోర్డ్స్ ఇన్ని, బోర్డు మీద రాసేయాలి. ఎవరికి లీస్ట్ అయితే వస్తుందో అందరికంటే ఎక్కువ మంది లెస్ డిజర్వ్డ్ ఫర్ దిస్ షో అని చెప్పి రాస్తారో వాళ్ళు ఈ షో నుంచి ఎలిమినేట్ అవుతారని చెప్పారు. సో అందరికైతే లీస్ట్గా వచ్చింది ఇద్దరికి, అంటే నూకరాజు, ఆసియా వచ్చేసి సోనియా సిద్ధు, మహేష్ శాండ్రా. అట్లా అందరూ కూడా సోనియా సిద్ధు, మహేష్ శాండ్రా అన్నారు. ఒక హరిత హరీష్ మాత్రం సోనియా సిద్ధు అండ్ వసంతి కళ్యాణ్ అన్నారు. అండ్ ఇంకొకరు ఎవరంటే మన ప్రియాంక జైన్, శివ వచ్చేసి మహేష్ శాండ్రా అండ్ వసంతి కళ్యాణ్ అన్నారు. సోనియా సిద్ధుని డిజర్వ్డ్ అని చెప్పారు. సో ఈ లిస్ట్ అంతా ప్రిపేర్ చేస్తే, అంటే వీళ్ళంతా రాసింది లెక్కేస్తే మహేష్ శాండ్రాకి, సోనియా సిద్ధుకి 6 స్కోర్ వచ్చినాయి. స్టేజ్ మీద నిలబెట్టి ఇటో చేయబట్టుకొని ఇద్దరిట్లలో ఎవరు ఎలిమినేటో చూద్దాం అన్నట్టుగా చెప్పారు. దానికంటే ముందే నూకరాజు, ఆసియాకి ప్యారడైజ్ రూమ్ కీ ఇచ్చారు, వాళ్ళకు సన్మానం చేసారు. ఒకటి కప్పిర్రు గమ్మతిగా గప్పి గోల్డెన్ కీ ఇస్తున్నాం, ప్యారడైజ్ రూమ్ చూడురి మొత్తం మెరిసిపోద్ది అని చెప్పి ప్యారడైజ్ రూమ్లో డోనట్లు, చాక్లెట్లు, పెప్పర్మెంట్లు, డేట్స్ అన్నీ, ఇంకా మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ చూపించి ఇది మీ ప్యారడైజ్, మీ స్వర్గం, ఎంజాయ్ చేయండి, ఇక మీకే ఈ రూము ఈ వారం అంతా. ఈ ప్యారడైజ్ రూమ్ని సంపాదించుకోవడానికి మీరు కూడా ప్రయత్నం చేయాలి. ఎట్లా అనిపిస్తుంది అంటే వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో మొత్తానికి లాస్ట్లో వీళ్ళిద్దరు మిగిలిరు, మహేష్ శాండ్రా అండ్ సోనియా సిద్ధు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసు అనగానే జడ్జెస్ ఉండి మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాం, ప్రేమ అంటేనే ఇంకొక ఛాన్స్, ఛాన్సుల మీద ఛాన్సులు ఇయ్యి, ప్రతి వారం ఎలిమినేషన్ పెట్టరు అనుకున్నా. అయితే సెకండ్ వీక్ అనేది ఫస్ట్ ఎలిమినేషన్ ఉంటుంది. సెకండ్ వీక్ ఫస్ట్ ఎలిమినేషన్ మ్యాక్సిమం హరిత హరీష్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. అంటే ఈ లెక్కన అప్పుడు స్టార్ట్ అయినప్పుడు 1 వీకే హరిత హరీష్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అని విన్నాము అని అంటే 1 వీక్లో 2 వీక్స్ వెళ్ళిపోయినాయి అన్నట్టు. ఆ 2 వీక్స్ వెళ్ళిపోయినాయి కాబట్టి ఫస్ట్ వీక్ సగంకే మనకు 1 వీక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు హరిత హరీష్ ఫస్ట్ ఎలిమినేషన్ అవుతుంది నెక్స్ట్ వీక్. అట్లా మనకేంటంటే వాళ్ళకు 30 రోజులు షూటింగ్లో వారానికి 2 వారాలు 3 వారాలు కొట్టిపాడేస్తారని అర్థం. 35 రోజులు షూటింగ్ అనుకో, 70 ఎపిసోడ్లు బస్, అంతే, రోజుకు 2 ఎపిసోడ్లు, అది మ్యాటర్. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసేయండి. ఉంటుంది టికెట్ బై బై, నమస్తే, శబకేర్.